ఒక స్టార్ కామెడీ కొడుకుగా పుడతాడు, ఒక మెగాస్టార్గా బామర్తిగా ఉంటాడు, ఒక ఐకాన్ స్టార్కి తండ్రిగా ఉంటాడు. అట్లా ఒక 100 కోట్ల కూడా ఉంటాడు. అందరూ అట్లా ఉండలేరు, మన అందరూ కష్టపడాల్సిందే తప్పదు. అట్లా ఎప్పుడు కాలు మీద కాలు వేసుకుంటాడు. ఆయన ఎవరికి అందుబాటులో ఉంటాడు, ఆయన ఎవరు అనుకుని ఆయన అందుబాటులోకి వెళ్తారు. అది జీవితం అంటే. అంత మహర్జాత్ కూడా నా జీవితంలో నేను చూడలేదు, ఇక చూడను కూడా. అంత అట్లా ఆయన జీవితాన్ని అంత అద్భుతంగా ప్లాన్ చేసుకుని అల్లు అరవింద్ గారు ఇక్కడ రావటం. విజయ్ దేవరకొండ, విజయ్ గురించి ఒక మాట చెప్పాలి. వీళ్ళ ఫాదరు నేను రూమ్మేట్స్మి. ఒక 3 రోజులు మిస్ అయ్యాడు. ఏంది గోవర్ధన్ అన్న రాలేదు అన్న, నా కొడుకు పుట్టాడు అన్నాడు. అది హీరో పుట్టాడా అన్న, మీ నాన్నడు చెక్ చేసుకో అన్నాను అనలేదా? విజయ్ అన్నాడా? అది గుర్తుపెట్టు. నా జీవితంతో నేను ఏదైనా అంటే అవుద్ది, నాకు అబక్కన అట్లా వస్తుంది. నేను అంత ఎమోషనల్ పర్సన్ని. ఈ లిటిల్ హార్ట్స్ గురించి మాట్లాడతా. సరే, ఓజీ గురించి చెప్తాను ఒక నిమిషం. ఈ భారతదేశంలో ఉన్న కొంత కోట్ల మంది అభిమానులు, నేను ఒక అభిమాని. తిరుపతి దేవుడికి రోజుకు 1,00,000 మంది భక్తులు వచ్చి వెళ్తూ ఉంటారు. ఆ 1,00,000 మంది భక్తుల్లో కూడా నేను ఒక్కడిని. నేను ఒక్కడనే భక్తుడిని కాదు, నాలాంటి కోట్ల మంది భక్తులు నేను ఒకడిని. మీలాగా నేను పూజిస్తాను, మీలాగా నేను ప్రేమిస్తాను. నేను మీలో ఒకడిని, మీకంటే నాకు ఎక్కువ క్వాలిఫికేషన్ లేదు. ఓజీ బ్లాక్ బస్టర్ అవ్వాలని మీతో పాటు నేను కోరుకుంటున్నాను. అది తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుద్ది. అంతే. థ్యాంక్ యూ. ఈ సినిమా గురించి మాట్లాడతాను. చిన్న సినిమా చచ్చిపోయింది. మా ప్రస్థానంలో అంత్యక్రియలు చేద్దాం అనుకుంటున్న తెలుగు ఇండస్ట్రీలో కథతో తీస్తే సినిమా హిట్ అవుద్ది, బడ్జెట్తో కాదని నిరూపించింది లిటిల్ హార్ట్స్. 2.5 కోట్లతో సినిమా తీశారంటారు. ఇప్పుడే నితిన్నను మన సాయిని అడిగాను, ఎంత బడ్జెట్ ఎల్గాట్ చేశారని. 2.5 కోట్లు అన్నారు. ఒక పెద్ద సినిమా షెడ్యూల్ వేసుకొని 3 రోజులు షూటింగ్ క్యాన్సిల్ అయితే 2.5 కోట్లు అవుతున్నాయి. ఈ రోజుల్లో 2.5 కోట్లతో 50 కోట్లు కలెక్ట్ చేసే సినిమా తీశారంటే హ్యాట్స్ ఆఫ్ టు లిటిల్ హార్ట్స్ టీమ్. మిమ్మల్ని చూసుకొని పెద్ద పెద్ద దర్శకులు, నిర్మాతలు ఇన్నింగ్లీని లాటాడు సిగ్గుతో తలంచుకోవాల్సిన రోజు తీసుకొచ్చారు మీరు ఇండస్ట్రీకి. నిజంగా ఇక సినిమా చూడండి, చిన్న సినిమా చూడండి. పెద్ద హీరో 500 కోట్ల బడ్జెట్ ఉంటుంది తీస్తారన్న రోజుల్లో 2.5 కోట్లతో యావత్ తెలుగు ఇండస్ట్రీ, తెలుగు సినిమా, తెలుగు ప్రజలందరినీ థియేటర్కి పరిగెత్తించారు. నేను సినిమా థియేటర్కి వెళ్ళి దాదాపు 5-6 సంవత్సరాల నుంచి నేను ఒక థియేటర్ ఎగ్జిబిటర్గా, నా థియేటర్ కూడా నేను సినిమాకి వెళ్ళలేదు. ఈ మధ్య నాకు ఫస్ట్ డే సినిమా చూడాలనిపించింది, మిరాయి సినిమా. ఆ రోజు వెళ్ళాను. ఈ సినిమాను లవ్ చేశాను. ఇవాళే ఈ సినిమాకి ఫంక్షన్ రావాలని ఫిక్స్ అయ్యి వంశీని అడిగాను, వంశీ కొద్దిగా టికెట్ చెప్పా సినిమాకి వెళ్తానని. మా థియేటర్లో ఆడుతుంది, నాకు కుదరలేదమ్మా, క్షమించు. సినిమా చూస్తే దీని అమ్మ ఇది కదా సినిమా అంటే, ఇట్లా ఉండాలి కదా సినిమా అంటే. ఇది వాస్తవం, సినిమా కాదు. మా నాన్నకి నాకు జరిగిన స్టోరీ ఇదంతా. మా నాన్నకి ఇటు చెప్పిన కంటే ఎక్కువ అబద్ధాలు చెప్పేవాడిని, నేను అన్ని అబద్ధాలు చెప్పేవాడిని. షాద్ నగర్లో ట్రైన్ ఎక్కి, కాచిగూడలో ట్రైన్ దిగి, దీపక్ థియేటర్లో సినిమా చూసి, మళ్ళీ ట్రైన్ ఎక్కి షాద్ నగర్ పోయి స్కూల్కి వెళ్ళి వచ్చాను అబద్ధం చెప్పేవాడిని. అక్కడి నుంచి స్టార్ట్ అయిన మా జీవితం వాస్తవానికి దగ్గరగా. ప్రతి తండ్రి కొడుకున్న కెమిస్ట్రీ అద్భుతంగా తెరకెక్కించిన ఈ సినిమాని. ఇట్లాంటి సినిమాలు సంవత్సరానికి 12 సినిమాలు వస్తే ఇండస్ట్రీ 100 ఏళ్ళు చల్లగా ఉంటుందండి. 1000 కోట్ల సినిమాలు వద్దు, 500 కోట్ల సినిమాలు వద్దు, జనాన్ని థియేటర్కి వచ్చే సినిమాని. ఈ సినిమా తీయటం కాదండి, ఈ సినిమా వజ్రం ఎక్కడో ఉంటుంది, వజ్రాన్ని వెతికి బయటికి తీసుకొచ్చారు. చూడండి, వాళ్ళు ఒప్పుకోవాలి. వంశీని, బన్నీని ఈ సినిమా తీసుకొచ్చి, ఈ సినిమా మీద నమ్మకం పెట్టుకొని, ఈ సినిమాకు ఒక 2 కోట్లు, 1.5 ఖర్చు పెట్టి జనాల దగ్గర తీసుకెళ్ళి వాళ్ళు నిజంగా నిర్మాతని ఎంత అభినందించాలో, బన్నీ నిన్ను, వాసు నిన్ను, నంది మీ ఇద్దరిని అంత అభినందించాలి. మామూలు విషయం కాదు. మీరు ఎంత కష్టపడ్డ పేరు అరవింద్ గారి సినిమా అంటున్నారు, అది ఆయన అదృష్టం, మీ బ్యాడ్ లక్. నేనేం చెప్పలేను. అమ్మ ఇదే ఎవడేం చెప్తారు చెప్పు. ఆయన ఏమీ చేయరు, లాస్ట్ మినిట్లో వస్తారు అంటారు, పేరు కొట్టేస్తాడు. ఆయన జాతకం అట్లాంటిది, మనం ఏం చేయాలి దానికి. సార్, ఈ కథ మీరు ఎప్పుడో లాంగ్ బ్యాక్ విన్నాను అన్నారు. మొన్న ధీరజ్ గారి ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పారు. లాంగ్ బ్యాక్ విన్న కథని తిరిగి మళ్ళీ ధీరజ్ దగ్గరికి వచ్చి, ధీరజ్ గారు మీ దగ్గరికి వచ్చింది, అరే ఈ కథ నేను విన్నాను అన్నారు. అసలు మీకు అంత నచ్చిన కథ మొదట్లోనే అప్పుడే వచ్చినప్పుడు ఎందువల్ల వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ ఈ విధంగా రావాల్సి వచ్చింది? మధ్యలో ఫస్ట్ వెబ్ ఒరిజినల్గా తీద్దామని అనుకుని మొదట్లో విన్నానండి. విన్నప్పుడు ఒక బడ్జెట్ ఏదో అనుకున్నాం, దానికి దీన్ని మంచి సినిమాగా అలా తీయడం ఇది కరెక్ట్ కాదు, మంచి యాక్టర్స్ కావాలి, దీన్ని సినిమాగానే తీద్దాం అని అప్పుడు పాజులో పెట్టాం. ఆ సినిమాగానే తీద్దాం అనుకున్నప్పుడు అప్పుడప్పుడు ఈయన కనపడుతున్నారు, నేను అడుగుతూనే ఉన్నాను. ఈ మధ్యలో ఇద్దరం తీద్దామని ఇంకో కథ మీద కూడా వర్క్ చేశాం.
దానికన్నా ఈ కథ బాగుంటుంది కదా అని దీన్ని తీసుకున్నాం. అట్లా జరిగింది అది. సో జరగాల్సి ఉంది అట్లాగా. సరే, మీరు ఇప్పుడు ఈ స్టేజ్ మీద మిమ్మల్ని చూస్తుంటే ఆ మధ్యన ఓ స్టేజ్ మీద బండ్ల గణేష్ మీ గురించి మంచిగానే మాట్లాడుతున్నా కొంచెం లాస్ట్ మినిట్లో వచ్చి క్రెడిట్ తీసుకుంటారు అనేది మళ్ళీ గుర్తుకొస్తుంది. మీరు ఆ మాటలకి బాగా ఫీల్ అయ్యారని ఇన్సైడ్ వర్గాలు పోగట్ట మీరు ఎంతవరకు వీరే ఉంటారు? నేను ఈ సమాధానం చెప్పడానికి నాకు స్థాయి ఉంది, చెప్పట్లేదు. అరవింద్ గారు సార్ ఇందాక చాలామంది నేనే నన్నే సార్ వాళ్ళందరూ ఏంటంటే మాకు ఏంటంటే నేబర్స్ లాంటి వాళ్ళు. రోజు పొద్దున్నే కనపడుతూ ఉంటారు, పొద్దున్న సాయంత్రం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు. మీరేంటంటే గెస్ట్ ఎప్పుడో కానీ రారు, పైగా దూరం చుట్టూ అనమాట, అది గమ్మున దొరకరు. చెప్పండి. సీట్లన్నీ వేసారు, నేను సెంటర్ సీట్ తీసుకున్నాను. సార్ అది గీతార్ట్స్ అంటే 50 years లెగసీ. ఎన్నో మీరు అన్నారు ఇందాక 1.5 నుంచి 3.5 అంటే కోట్లు సంపాదించారని చెప్పారు కాబట్టి ఇంకా కొత్తగా చెప్పడానికి ఏం లేదు. అలాంటి గీతా ఆర్ట్స్ ఎందుకు సేఫ్ గేమ్ ప్లే చేస్తున్నారు ఈ మధ్యకాలంలో? ఎందుకంటే మీ నెక్స్ట్ తరం జూనియర్స్ అందరూ యాక్టివ్గా సినిమాలు చేస్తున్నారు. అరవింద్ గారు ఎక్కువగా ప్రజెన్స్లోనే ఉంటున్నారు. రిస్క్ తీసుకోవడం అంటే ఇప్పుడు కూడా చాలా యాక్టివ్గా ఉంటారు, బట్ రిస్క్ తీసుకోవడానికి ఇప్పటికి అరవింద్ గారు భయపడుతున్నారా అంటే? మీరు రిస్క్ని నిర్వచించండి సార్. అది మీరు నిర్వచిస్తేనే కరెక్ట్గా ఉంటుంది. నేను ఇది రిస్క్ కింద ఫీల్ అవుతున్నాను. మీరు ఫైనాన్షియల్గానే మాట్లాడాల్సి వస్తే ఇది రిస్క్గా ఫీల్ అవుతాను. ఫైనాన్షియల్గా అనుకుంటే మీరు ఫైనాన్షియల్గా కాకుండా రిస్క్ తీసుకోమని ఇంకేదైనా చెప్తున్నారు. ఎవ్రీ ఫిల్మ్ ఈజ్ అ రిస్క్, ఫర్ ఎవ్రీ ప్రొడ్యూసర్ ఇట్స్ అ రిస్క్. రిస్క్ గ్యారంటీలతోటి ఇక్కడికి వచ్చేది ప్రేక్షకులని గ్యారంటీతో ఏది తీసుకురాలేండి. ఎవ్రీ ఫిలిం వరుస హిట్స్ కొట్టిన డైరెక్టర్స్ కానీ బ్యానర్స్ కానీ వాళ్ళకి ఫస్ట్ సినిమా పడుతుంది అని అంటే లోపల దడ ఉంటుందండి ఎవరికైనా. సో రిస్క్కి నిర్వచనం వేరువేరుగా ఉంటుంది. అంటే మీరు స్ట్రైట్గా 400, 500, 600 కోట్లు పెట్టి మీరు ఎందుకు సినిమా తీయటం లేదు అనే ప్రశ్న ఉంటే అది స్ట్రైట్గా అడగండి. సరే చెప్పండి సార్, అలాగే చెప్పండి. మళ్ళీ మీకు కాదు, ఇంకోళ్ళకి ఇద్దాం. లేదు చెప్పండి, చెప్పే కదా వేరే వాళ్ళకి ఇస్తా బైక్. అర్జున్ తోటి చరణ్ తోటి తీయాలండి, తీసి రెమ్యునరేషన్ ఇవ్వాలి, అది ఇంటికే వస్తుంది. బయట వాళ్ళు ఇస్తే ఇది ఇంటికే వస్తుంది. నాది నేను ఇచ్చుకోవడం కన్నా బయట వాళ్ళు తీసుకుని బయట వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు.